హలో అందరికీ. ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ తీశాను. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ తిన్న తర్వాత వచ్చినటువంటి గిన్నెలన్నిటిని అక్కడే వదిలేసాననమాట. పెద్దగా ఏమీ కడగలేదు. ఎలాగో ఈవినింగ్ ఏదో ఒక కర్రీ చేయమన్నారనమాట, ఎగ్ కర్రీ లాగా. అందుకనేసి ఒకేసారి 2 కలిపి చేసుకోవచ్చు అని ఆఫ్టర్‌నూన్ అయితే గిన్నెలు కూడా ఏమీ కడగలేదు. ఎగ్స్‌ని బాయిల్ చేయడం కోసం అయితేనేమో హాట్ వాటర్ పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎగ్స్‌ని, నీళ్ళని రెండిటిని కలిపి అయితే ఒకేసారి ఏం బాయిల్ చేయను. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసిన తర్వాతనే ఎగ్స్ని అయితే దాని లోపల డ్రాప్ చేసేస్తాను. అప్పుడైతే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఎక్కువగా చేస్తే రేపు ఆఫ్టర్‌నూన్ లంచ్కి కూడా వస్తుంది అని చెప్పి అయితే ఒక 5 ఎగ్స్ వేసి ఎగ్ కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను. మార్నింగ్ కడిగినటువంటి గిన్నెలన్నింటినీ సర్దేసుకున్నాను. ఇప్పుడైతే నాకు గిన్నెలు కడిగే పని కూడా ఉంది కదా, ఫస్ట్ అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం ప్యాన్లో. అవి కూడా ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల అయితే గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు అని చెప్పి అయితే ఫస్ట్ ఆనియన్స్ అన్నిటిని నీట్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల అయితే వాటర్ కూడా బాయిలింగ్కి వచ్చేసాయి అనమాట. ఎగ్స్ని అయితే నీట్గా డ్రాప్ చేసేస్తూ ఉన్నాను. మీరు ఇలా హాట్ వాటర్లో వేసేటప్పుడు అయితే మాత్రము సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే యాడ్ చేయండి. లేదు హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడైతే మీరు మళ్ళీ మంట పెంచేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్స్ లోపల వేసేసాం కాబట్టి ఇంకో సైడ్ కూడా అయితే కర్రీ కోసం ప్రాసెస్ పెట్టేశాను. నేను వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ని వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే ఇంకోసారి బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడైతే మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లోపల ఉన్నటువంటి ఎల్లోస్ అని అయితే మాత్రము ఎక్కువగా కుక్ అయిపోదు. మనకు గ్రీన్ కలర్లో అలా వచ్చేస్తుంది కదా, మీరు ఎక్కువసేపు కుక్ చేస్తే అలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. మీరు కనుక కరెక్ట్గా కుక్ చేస్తే లోపల ఉన్నటువంటి ఎల్లోగానే అట్లాగే ఉంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేశారు అనుకోండి, మీకు ఎల్లో ఉండేది హాఫ్ బాయిల్డ్ కావాలన్నా వస్తుంది, ఫుల్ బాయిల్డ్ కావాలన్నా వస్తుంది, సెమీ బాయిల్డ్ కావాలన్నా కూడా ఎలా కావాలంటే అలాగైతే కుక్ చేసుకోవచ్చు. అటు సైడ్ అయితేనేమో కర్రీ కోసము ఆనియన్స్ యాడ్ చేశాను. దాని లోపల అయితే కొన్ని గార్లిక్ పీసెస్ కూడా దంచేసి అయితే యాడ్ చేశాను. అవైతే కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల అయితే గిన్నెలని కొంచెం నేను కడిగేసుకుంటాను. ఆనియన్స్ అయితే ఎక్కువగా యాడ్ చేస్తున్నాను కాబట్టి అవి కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంటుంది. అందుకని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అలాగే మూత పెట్టేశాను. మధ్యలో అయితే కొంచెం సేపు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. అలాగే అయితే వదిలేయద్దు, కింద మాత్రమే మాడిపోతాయి, పైన అంతా ఆనియన్స్ అలానే ఉంటాయన్నమాట. అందుకని అయితే నేను మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసేస్తాను. సైడ్ అయితే కొంచెం కుక్ అవుతూ ఉన్నాయి కదా, నేను టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే కొన్ని గిన్నెలు కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కింద సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అనమాట. అవి ఆటోమేటిక్గా కుక్ అవుతూ ఉంటాయి. నేనైతే గిన్నెలు నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. ఎగ్స్ అనేటివి అయితే మాత్రము బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా, ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసి అప్పుడు కనుక మనం వలిచాము అంటే చాలు ఎగ్స్ మీద ఉన్నటువంటి షెల్ ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఎక్కువగా ఆనియన్స్ ఉన్నప్పుడు అవి ఫాస్ట్గా ఫ్రై అయిపోవాలి అంటే దానిలో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే అవి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే నేను ఒక 2 పెద్ద టమాటోస్ని కూడా కట్ చేసి యాడ్ చేశాను. దీనిలో కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేసుకోండి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి, కొంచెం అయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్కి సరిపడినట్టుగా కారం అయితే కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను ఎగ్స్ని కూడా పైనటువంటి షెల్ అంతా తీసేసాను అనమాట. గ్రేవీని కూడా మధ్యలో అయితే కొంచెం సేపు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. టమోటాలు అనేటివి అయితే మాత్రము మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి. ఎగ్స్కి అయితే సైడ్స్ ఘాటులాగా పెట్టేసి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏం కుక్ చేయకూడదు, ఒక 5 మినిట్స్ అయితేనే కుక్ చేసుకోవాలి. ఈ లోపల మీరు ఆనియన్స్, గ్రేవీ అవన్నీ మంచిగా మగ్గిపోయిండేలాగా చూసుకోవాలన్నమాట. నేను ఎగ్ కర్రీ అంతా ఫినిష్ అయ్యేటప్పటికైతే వాళ్ళు కూడా డిన్నర్కి వచ్చేసారు. ఇప్పుడైతే మాకు టైము 5:45, 6 అలా అయింటుంది అంతేను, అంతకన్నా ఎక్కువేమీ అయిండదు. మేము 6:30, 7 లోపల అయితేనే మా ఫుడ్ మాత్రం తినేస్తాము నైట్ డిన్నరు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 లేదంటే 9 ఈ టైంలో అయితేనే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాము. మేము ఎక్కువగా అయితే మాత్రము నైట్ ఇంకా 6 తర్వాత ఏమీ తినము. కొద్ది రోజుల్లో ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఏదైనా స్వీట్ లాంటిది ఉంటే అదన్నా తింటాము, లేకపోతే మజ్జిగ తాగేసి అయితే పడుకునేస్తాము. నేనైతే వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత నా ఫుడ్ అయితే పైకి తీసుకొచ్చుకున్నాను అనమాట. మూవీ చూస్తూ తిందాము అని చెప్పి నిన్న చేసినటువంటి పన్నీరు ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసి బిర్యానీ లాగా చేశాను కదా, దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా ఉండింది. నైట్ అయితే తిన్నాను నేను. ఇదైతే మాత్రము నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా కొన్ని గిన్నెలే ఉన్నాయి కదా, వాటిని ఏం కడుగుతాము అని చెప్పి అయితే నైట్ కడగకుండా అలాగే పెట్టేశాను. మార్నింగ్ అయితే నేను వాటర్ తాగేశాను అనమాట. మా అమ్మాయికి మిల్క్ కూడా ఇచ్చేసాను. ఈరోజు వంట కోసం ఏం చేద్దాము అని చెప్పి అయితే ఫ్రిడ్జ్ వెతుక్కుంటూ ఉన్నాను. దాంతోపాటు చట్నీలు ఇంకా పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా అయితే తీసి బయట పెట్టేస్తూ ఉన్నాను మార్నింగే. మొన్న ఒక రోజు అయితేనేమో హల్వా చేద్దాము అని చెప్పేసి గుమ్మడికాయ తీసుకొని వచ్చాను.
వారం రోజులు అయిపోతుందనమాట, ఇంకా చేయలేదు. ఈరోజైతే పెద్దగా వంట చేసే పని లేదు కదా, ఈరోజైనా గుమ్మడికాయని తురిమేసి హల్వా చేద్దాము అని చెప్పి బయట పెట్టేశాను. నిన్నటి ఎగ్ కర్రీ ఉందనమాట, అందుకని ఇప్పుడైతే నేను వంకాయ కర్రీ లాగా చేసేస్తూ ఉన్నాను. వాకింగ్కి వెళ్ళే కన్నా ముందే అయితే వీటిని గిన్నెలు సర్దటము, కావాల్సినవి తీసి బయట పెట్టేయడము, ఫ్రిడ్జ్లోంచి ఇలాంటి పనులన్నీ కూడా అయితే చేసుకొని వెళ్తాను వాకింగ్కి. ఆల్రెడీ కడిగిన గిన్నెల్లోంచి నాకు ఇప్పుడు ఏదన్నా వాడడానికి కావాలి అనుకోండి, వాటిని అయితే ముందే బయట పెట్టేసుకుంటాను. మిగతావి మాత్రమే సర్దుతాను అనమాట. ఇప్పుడు ఒకసారి సర్ది మళ్ళీ ఇంకోసారి తీసుకోవడం ఎందుకులే అని ఫస్టే అలా చేసేస్తాను. నాకైతే రైస్లో ఎప్పుడు ఎలాంటి నలుసులు, రాళ్ళు అలాంటివి అయితే ఏమీ కనిపించేటివి కాదు. ఈరోజైతే మాత్రము ఒక చిన్న స్టోన్ లాగా కనిపించింది, అందుకనేసి అయితే ఏరుతూ ఉన్నాను అనమాట. ఇంతకుముందు అయితే అమ్మ రోజు ఒక అరగంట సేపు చాట్లో వేసుకొని బియ్యం అయితే వేరుతూనే ఉండేది. ఇంతకుముందే కాదులేండి, ఇప్పటికి కూడా వేరుతూనే ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వంట చేస్తాం కదా, అప్పుడైతే నేను ఏరిస్తానమ్మా అని చెప్పి ఒక అరగంట సేపు ఏరుతూనే ఉంటుంది. వాకింగ్ చేసిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కూడా వచ్చేసాను. ఫస్ట్ అయితే గుమ్మడికాయకి కొంచెం పైన ఉన్నటువంటి తపకంతా తీసేసి వాష్ చేసి పెడదాము అని చెప్పి అయితే ఆ పని చేస్తూ ఉన్నాను. వాళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదన్నమాట. ఈ టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. నేను వాకింగ్ కన్నా ముందే రైస్ కూడా నానబెట్టేసినాను కాబట్టి ఆల్రెడీ అవి బాగా సోక్ అయిపోయి ఉంటాయి. ఇంకా నేను ఇప్పుడైనా కుక్ చేసుకోవచ్చు. గుమ్మడికాయనైతే నేను ఈజీగా ఎలా పీసెస్ చేస్తాను అంటే, వాటికి ఆల్రెడీ గీతల్లాగా ఉంటాయి కదా, అదే గీతలో కనుక మనం కట్ చేసాము అంటే చాలు, చాలా ఫాస్ట్గా కట్ అయిపోతుంది. ఆ గీత కాకుండా ఇంకా ఏ పక్కన కట్ చేయాలన్నా చాలా కష్టమే అవుతుంది అనమాట. ఇంతకుముందు అయితే మాత్రము ఈ గుమ్మడికాయ తినాలి అంటే పండగ టైంలో మాత్రమే దొరికేది, జనవరిలో. ఇప్పుడైతే మాత్రం మాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. నాకైతే గుమ్మడికాయ హల్వాలు, స్వీట్ పొటాటోస్, ఇంకా తేగలు ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. తాటి ముంజులు, గుబ్బలు, జున్ను ఇవంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే వీటన్నిటిని చాలా మిస్ అయిపోతూ ఉన్నాను అనమాట. నేను ఇండియాకి వచ్చిన ప్రతిసారి ముందుగానే చెప్తాను, ఎవరి దగ్గరైనా జున్ను పాలు ఉంటే మాకు ఇప్పించండి అని చెప్పేసి. ఇప్పుడైతే షాప్లో కూడా అమ్మేస్తూ ఉన్నారు, కాకపోతే నాకు ఆ టేస్ట్ ఇంట్లో చేసినట్టుగా అయితే అసలు రానే రాదు. నాకైతే మాత్రము ఇప్పుడు వచ్చేటువంటి ఫ్రూట్స్ కన్నా ఇంతకుముందు ఉండేటువంటి ఫ్రూట్స్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే స్ట్రాబెర్రీలు, డ్రాగన్ ఫ్రూట్స్, కివీలు ఇవే అంటుంటారు. వీటికన్నా మించినటువంటివి ఏమి ఉన్నాయంటే జామకాయ అన్నిటికన్నా బెస్ట్. దాని తర్వాత సీతాఫలము, రామఫలము, వీటిని తింటే చాలు మీకు ఏ రోగాలు లేకుండా ఉంటాయి. నేరేడు పండ్లు, వీటన్నిటిని వదిలేసి ఇప్పుడు వచ్చేటువంటి ఫ్రూట్స్ కోసం అయితేనే ఎక్కువగా చూస్తూ ఉన్నాము. గుమ్మడికాయని కట్ చేసిన తర్వాత దాని లోపల ఉంటాయి కదా సీడ్స్, వాటిని అయితేనేమో అమ్మ ఎండబెడుతూ ఉండేదన్నమాట. నాకు టైం పాస్ అవ్వాలి అనుకున్నప్పుడల్లా వాటిని కొన్ని తీసుకొని వచ్చి లోపల ఉండేటువంటి గింజలన్నీ తినేస్తూ ఉండేదాన్ని. నేను ఇండియాలో ఉన్నప్పుడైతే మాత్రము ఏ పండు వదలలేదంటే మీరు నమ్మరేమో. సమ్మర్లో ఉన్నప్పుడైతే వేప చెట్టు కింద మంచం వేసేదనమాట. అక్కడ నుంచి పండ్లు పడతాయి కదా, వాటిని కూడా తినేసేదాన్ని. ఇంకా దాని పక్కనే కరివేపాకు చెట్టు ఉండేది, ఆ కరివేపాకు లోపల నుంచి వచ్చేటువంటి పండు కూడా తినేసేదాన్ని. ఇప్పుడు కట్ చేసినటువంటి గుమ్మడికాయకి అయితే మాత్రము 2 సీడ్స్ కనిపించాయి అనమాట. వాటిని కూడా నీట్గా వలుచుకొని తినేసి మిగతా తప్పకంతా పారేశాను. కౌంటర్ టాప్ మీద అయితే నీట్గా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ అయితే చేసుకుంటాము అనేసి. ఎస్టర్డే మిగిలినటువంటి పిండిలో అయితే కొంచెం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను పిండిలో అయితే మాత్రం ముందుగా సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోను, అప్పటికప్పుడే యాడ్ చేసుకుంటాను. దోశ పిండిలో అయితే మాత్రం నేను మరీ ఎక్కువగా నీళ్లు పోసేసి నీళ్ళలాగా కలిపేయను, కొంచెం తిగ్గానే కలుపుతాను అనమాట. ఇలా తిక్కుగా ఉన్నప్పుడు మీరు ఎంత పలచగా చేస్తే అంత పలచగా దోశ వస్తుంది. మీరు ఎక్కువగా నీళ్లు పోసేసి తిప్పారు అనుకోండి, అదైతే కొంచెము కిందంతా అతుక్కుపోద్ది అనమాట. నీళ్ళు ఉండడం వల్ల ఎక్కువసేపు పడుతుంది అది దోశ కాలడం కోసము. క్రిస్పీగా అయితే అసలు రానే రాదు నీళ్ళు ఎక్కువ వేస్తే. దోశ ప్యాన్ కూడా అయితే నేను ముందుగానే ఏమీ కడిగి పెట్టుకోను, అది చల్లారిన తర్వాత అయితే తుడిచేసి లోపల పెట్టేస్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే దోశలు వేసుకుంటాం కదా, అప్పుడైతే నేను దాన్ని వాటర్తో కడిగేసి వెంటనే దోశలు వేసేస్తాను. వాళ్ళిద్దరికైతే దోశలు వేసి ఇచ్చేసాను. నా కోసం అయితేనేమో నేను ఈరోజు ఎగ్స్ తింటున్నాను అనమాట. నేను తిని ఎగ్స్, చికెన్ తిని చాలా రోజులే అయిపోయినట్టుంది. 12 డేస్ 13 డేస్ అయిపోయింది. నవరాత్రులు అని చెప్పేసి అయితే 9 డేస్ తినలేదు. దాని తర్వాత మండే, ట్యూస్డే వచ్చింది, వెన్స్డే కూడా ఏదో ఫెస్టివల్ వచ్చిందనమాట. థర్స్డే నేను తిన్ను, అందుకే ఈరోజు తింటున్నాను ఫ్రైడే. మళ్ళీ ఎలాగో సాటర్డే తిన్ను, సండే కూడా గురు పౌర్ణమి అన్నారు కాబట్టి అప్పుడు కూడా తిన్ను. అందుకని ఈరోజు అట్లీస్ట్ ఒక 3 ఎగ్స్ అయినా తిందాము అని అయితే డిసైడ్ అయిపోయినాను. అందుకని మార్నింగే 2 ఎగ్స్తో బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను అనమాట, ఆమ్లెట్ వేసుకొని. దీంతో పాటు అయితే ఒక ఆరెంజ్ కూడా తీసుకున్నాను. ఈరోజు బనానా లాంటిది ఏది లేదు ఇంట్లో, అందుకనేసి అయితే ఆరెంజ్ తీసుకున్నాను. ఆమ్లెట్ అనేది నాకు వైట్ కలర్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకని అయితే నేను దానిలో కొంచెము పసుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం అయితే సాల్ట్, కారం కొంచెము, పెప్పర్ పౌడర్ కొంచెం అయితే యాడ్ చేసి ఆమ్లెట్ వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాను.
రోజు అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేదాన్ని. ఈరోజు అయితే మాత్రం కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. బ్రేక్ఫాస్ట్ తినే టైంలో అయితే నేను కొంచెం సేపు ఫోన్ మాట్లాడతాను. ఆ మాట్లాడుతూ ఉంటే ఇంకొక కాల్ కూడా వచ్చిందనమాట. ఈ లోపలైతే నేను ఈ గుమ్మడికాయని తురమడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను గుమ్మడికాయ హల్వా చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిలో అయితే కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. తురుముకున్నటువంటి గుమ్మడికాయనైతే మాత్రం దాని లోపల యాడ్ చేసి మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో అలాగే వదిలేయండి. ఒక 5 మినిట్స్ వదిలేస్తే గుమ్మడికాయ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నిండా ఉంది కదా, నేను కలపడానికి కూడా కష్టం అవుతుంది అని చెప్పి అయితే అలా చేశాను. పక్కనైతేనేమో వంకాయ కర్రీ కోసం కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దానికోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను, గార్లిక్ని కూడా అయితే కట్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకేసారి చేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి ఈరోజైతేనేమో 9:45 10 ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను వంట అయితే. పెద్దగా చేసే వంట కూడా ఏమీ లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకో సైడ్ అయితే రైస్ కూడా కుక్ చేయడానికి పెట్టేసుకున్నాను. పీనట్స్ అయితే కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను అనమాట. అవి కూడా కొంచెం అయితే గ్రైండ్ చేసుకొని రావాలి పౌడర్ కోసము. 5 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ గుమ్మడికాయ తురుముని. అమ్మ అయితే మాత్రము గుమ్మడికాయతో హల్వా వేరేలాగా చేసేది. ముక్కల్లాగా కట్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఉడకపెట్టేసేది అనమాట. దానిలో బెల్లం వేసేసి దాని తర్వాత ఎన్నిచ్చేసి కాచినటువంటి మిల్క్ అయితే కొన్ని యాడ్ చేసి గ్లాస్లో వేసిచ్చేది. అదైతే కొంచెము జ్యూస్ లాగా అనిపించేది అనమాట. తాగడానికైతే చాలా మంచిగానే ఉండేది. నేనైతే మాత్రము క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటామో అలాగైతే చేస్తాను గుమ్మడికాయ హల్వా. ఇదైతే ఒక 3-4 డేస్ అయినా అలాగే ఉంటుంది. అమ్మ చేసే ప్రాసెస్ అయితే మాత్రము 1 డేనే ఉంటుంది అనమాట. నీళ్ళు యాడ్ చేసినాం కాబట్టి సెకండ్ డేకి అయితే అంత మంచిగా ఉండదు. రోజు అయితే నేను దేవుని కోసము బెల్లం ముక్కలు ప్రసాదంగా పెడతాను అనమాట. వాటన్నిటిని తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసి పెట్టేస్తాను. ఈరోజు అయితే ఆ బెల్లం ముక్కలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పి వాటిని అయితే ఈ హల్వాలో యాడ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా నాకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఒక ముక్క తీసుకొని తినేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య అయితే తక్కువే తింటున్నాను అనమాట స్వీటు. అందుకనేసి అయితే అలాగే ఉండిపోయాయి బెల్లం ముక్కలు. ఈరోజైతే యాడ్ చేస్తూ ఉన్నాను. ఆ బెల్లం ముక్కల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మైక్రోవేవ్లో 1 మినిట్ పెట్టేయండి. అప్పటికైతే బెల్లం బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని వడకట్టేసుకుంటే ఏదైనా నలుసులున్నా రాళ్ళున్నా సరే బయట వచ్చేస్తాయి. గుమ్మడికాయ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో బెల్లం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ లోపల అయితే నేను వంకాయ కర్రీ కోసం కూడా గ్రేవీ రెడీ అయిపోయింది. దానిలో అయితే వంకాయ ముక్కల్ని కట్ చేసి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే వంకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మధ్యలో అయితే నేను రైస్ను కూడా చూస్తూ ఉన్నాను. రైస్ బాగా కుక్ అయిపోయింది అంటే చాలు నేను దాంట్లో ఫోర్క్ పెట్టి చెక్ చేస్తాను అనమాట. వాటర్ ఏమీ లేదు, రైస్ కుక్ అయిపోయింది అంటే రైస్ మాత్రము ఫోర్క్కి అతుక్కుంటుంది. అప్పుడైతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపల అయితే నేను పక్కన కూడా కౌంటర్ టాప్ నీట్గా తుడిచేస్తూ ఉన్నాను. గుమ్మడికాయ హల్వాలో అయితే నేను కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసి కుక్ చేస్తూ ఉన్నాను. మీరు మిల్క్ యాడ్ చేసి కుక్ చేసేటప్పుడు అయితే మాత్రము అలాగే మూత పెట్టద్దు. మూత ఎక్కువగా పెడితే పైకి పొంగులాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత అయితే తీసేయండి. ఇప్పుడైతే నేను దీనిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, పిస్తాని అయితే యాడ్ చేశాను. వీటితో పాటు అయితే కొంచెము ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. హల్వా అయితే కూడా రెడీ అయిపోతుంది. వాటర్ అయితే కూడా ఏమీ లేనంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మిల్క్ యాడ్ చేయొద్దు అంటే మీ దగ్గర కనుక పచ్చి కోవా ఉంది అంటే దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. నాకైతే ఇక్కడ కోవా లాంటిది ఏది దొరకదు కాబట్టి నేనైతే దీంట్లో మిల్క్ యాడ్ చేసుకున్నాను. వంకాయ కర్రీ అయితే ఇంకొంచెం సేపు ఉడకాలన్నమాట. అది ఉడుకుతూ ఉంటుంది. నేనైతే వచ్చినటువంటి గిన్నెలన్నిటిని నీట్గా కడిగేసుకుంటాను. గిన్నెలు కడిగేసి వీటన్నిటిని సర్వింగ్ బౌల్స్లో కనుక తీసేస్తే నాకైతే ఈ రోజుకి పని అయిపోతుంది. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.